నమస్కారం. కాపు యువతకు చేయూత అనే అంశానికి సంబంధించి ప్రత్యేక ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. కాపుల సంక్షేమం అలాగే అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను చేపట్టింది. ముఖ్యంగా కాపు యువత ఉద్యోగ, విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి, వారిని ఇతోధికంగా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రత్యేక పథకాలను రూపొందించింది. ఈ పథకాల తీరుతెన్నులు, లక్ష్యాలని సమగ్రంగా విశ్లేషణ చేసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు కాపు కార్పొరేషన్ ఎండి అమరేంద్ర కుమార్ గారు, అలాగే కాపు కార్పొరేషన్ చైర్మన్ రామనుజయ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి కాపు యువతకు సంబంధించిన విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సంబంధించిన పలు ప్రశ్నలు అడుగుదాం. ముఖ్యంగా రామనుజయ్ గారు, కాపుల సంక్షేమ అభివృద్ధికి సంబంధించి, ముఖ్యంగా కాపు యువత సమగ్ర ప్రోత్సాహానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2 ముఖ్యమైన పథకాలను ప్రారంభించింది. మరి ఆ పథకాల లక్ష్యాలను మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఇది ప్రెస్టేజియస్గా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కాపు, బలిజ, ఒంటరి, తెలగ ఈ కులాలుగా పిలువబడేటువంటి కాపులకి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ జాతిలో ఆర్థికంగా వెనుకబడిపోయి చదువుకోవటానికి ఏమాత్రం అవకాశాలు లేక కర్మ సిద్ధాంతానికి అలవాటు పడిపోయి మరి చదువుకునేటటువంటి సామర్థ్యం వాళ్ళకుండి చదువుకోలేక ఆర్థిక పరిస్థితులు అనుకూలించక చాలామంది ఆ చదువును అంతటితో ఆపేస్తూ ఉన్నారు. వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని బయటకు తీసి మరి వాళ్ళని కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలి, ప్రోత్సహించాలి అని చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజున విదేశీ విద్యా దీవెన అనేది ఒక కార్యక్రమం, అదేవిధంగా విద్యోన్నతి పథకం అని కూడా ఒక కార్యక్రమం, ఈ 2 కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. విజయవాడ నుంచి సింధుజ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. సింధుజ గారు మాట్లాడండి, చెప్పండి మీ ప్రశ్న చెప్పండి. ఫాదర్ అండి, చెప్పండి సార్. సార్ మనకి విద్యోన్నతి పథకం కింద అన్ని బాగానే ఉన్నాయండి, కానీ బ్యాంక్ లోన్స్ బ్యాంక్ గ్యారంటీ అడుగుతున్నారండి షూరిటీ అంటే తమ్ముడు ఇప్పుడు ప్రస్తుతం ఈ 2 పథకాల మీద మనం మాట్లాడుకుందాం. బ్యాంకుకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా విజయవాడలో మన ఆఫీస్ ఉంది, మీరు ఆఫీస్కి రావచ్చు. ఈ మధ్యన 3 రోజుల కిందట మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఐఎల్డిసి మీటింగ్లో కూడా మాట్లాడటం జరిగింది, ఐఎల్బిసి మీటింగ్లో కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని మనం తర్వాత మాట్లాడుకుందాం కొంచెం, ఎందుకంటే మనకున్న సమయం తక్కువగా ఉంది కాబట్టి ఈ సమయంలో విదేశీ విద్య మీదను విద్యోన్నతి పథకాల మీద మాట్లాడుకుందాం. ప్రసాద్ గారు మచిలీపట్నం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. ప్రసాద్ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి సార్. మా బాబు వచ్చేసి స్టడీయింగ్ అంతా కృష్ణా జిల్లా అండి. అదొచ్చి ఇంజనీరింగ్ వచ్చేసి మీకు హైదరాబాద్ లో చదివాడు. మా వాడు కొంచెం అబ్రాడ్ బయట చదువుదాం అనుకుంటున్నాడు. చెప్పండి మీ ప్రశ్న. వాడికి కావాల్సిన ఏంటంటే మామూలుగా ఇంటర్మీడియట్ వరకు అక్కడండి కృష్ణా జిల్లా. ఇంజనీరింగ్ వచ్చి హైదరాబాద్ లో చదివాడు. మీకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు అవన్నీ ఎక్కడున్నాయండి ప్రసాద్ గారు? ఆధార్ కార్డు ఒకటి, మీకు రేషన్ కార్డు వచ్చేసి ఇక్కడ ఉందండి, హైదరాబాద్ ఉంది. అంటే మేము ఇప్పుడు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉన్న వారికి ఈ కార్యక్రమాలు వర్తింపజేయాలన్నది ముఖ్య ఉద్దేశం. దయచేసి మీరు ఇక్కడికి మార్చుకోండి, అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లోకి మార్చుకోండి. రైట్. అమరేంద్ర గారు, ఈ చంద్రన్న విదేశీ విద్యా దీవెన అలాగే చంద్రన్న విద్యోన్నతి ఈ పథకాల ముఖ్య లక్షణాలను ఏ విధంగా మనం పరిశీలించాలి? ముఖ్య లక్షణాలు అంటే ఈ పథకాలు ముఖ్యంగా ఎందుకు చైర్మన్ గారు చెప్పినట్టుగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం కాపుల్లో వారి కోసం ఏర్పాటు చేయబడిందండి. వీళ్ళు కొన్ని క్రైటీరియా మనం ఫిక్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అంటే కొన్ని ఇప్పటికే వెబ్సైట్లో దీని స్కీమ్ సంబంధించి వివరాలను పెట్టడం జరిగింది. విదేశీ విద్యా దీవెన, తర్వాత విద్యోన్నతి కార్యక్రమం సంబంధించి ముఖ్యంగా చాలా మంది ఈ అవకాశం లేక చదువులు ఆపేసి పరిస్థితులు ఉన్నారు కాబట్టి వీరి కోసం ఈ కార్యక్రమం ముఖ్యంగా చేపట్టాం. ఇందులో 10 లక్షల వరకు విదేశీ విద్యా దీవెనలో ఇస్తున్నామండి ప్రతి విద్యార్థికి. కాకపోతే ఒకటి మ్యాండేటరీ రిక్వైర్మెంట్ అంటే ఆ ఫారిన్ యూనివర్సిటీలో అడ్మిషన్ అయి ఉండాలి, రికగ్నైజ్డ్ ఫారిన్ యూనివర్సిటీ అయి ఉండాలి, మామూలుగా ఏదో ప్రైవేట్ యూనివర్సిటీ. ప్రధానంగా ఇందుకు ఎలాంటి విద్యార్హతలు ఉండాలి, ఏ అంశాలని పరిగణలోకి తీసుకుంటారు? అంటే దీనికి ఒక్కొక్క కంట్రీ స్పెసిఫిక్గా
కొన్ని బోర్డ్స్ ఉన్నాయండి. మనకి యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇండియాలో ఎలా ఉందో అలా యూఎస్లో ఒకటి ఉంది, యూకేలో బ్రిటిష్ కౌన్సిల్ ఉంది. ఆ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్లో వీళ్ళకి అడ్మిషన్ వచ్చి ఉండాలండి. తర్వాత జిఆర్ఈ, జీమాట్, టోఫెల్ స్కోర్ వచ్చి ఉండాలి. తర్వాత ఈ పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఇవన్నీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ అవసరం ఉంది. ఇన్కమ్ మాత్రం 6 lakhs per annum సీలింగ్ మేము ప్రిస్క్రైబ్ చేయడం జరిగిందండి. ఈ మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. విజయవాడ నుంచి సామ్రాజ్యం గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సామ్రాజ్యం గారు మాట్లాడండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. చెప్పండి. మా బాబు ఇయర్ ఈసీలో అయిపోతుందండి బీటెక్. ఈ నెక్స్ట్ ఇయర్ అట్లా యూఎస్ కానీ ఎక్కడికైనా పంపిద్దాం అనుకుంటున్నాము. టోఫెల్ అయి రాయిపిస్తాము. అయితే ఈ లోన్ గురించేనండి, దాని గురించి మాట్లాడదామని. లోన్ గురించి మేము ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ తో ఒక ఎంఓఈ ఎంటర్ అవుతున్నామండి. ఓవర్సీస్ ఎడ్యుకేషన్, విదేశీ విద్యా నిధి కింద, విద్యా దీవెన కింద అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ఆంధ్ర బ్యాంక్ ద్వారా లోన్ టైప్ చేయడం జరుగుతుందండి. మేము 10 lakhs గవర్నమెంట్ ద్వారా మనం 10 లక్షలు ఇస్తున్నాము. దాని 10 లక్షలు పైబడి ఎంత ఖర్చు అయినా సరే అది బ్యాంక్ లోన్ ద్వారా టైప్ చేస్తామండి. కాకపోతే ఇందాక ఎవరు సింధూజీ గారి వారి ఫాదర్ అడిగినట్టుగా బ్యాంక్ లోన్ కి సంబంధించి కొలాటరల్ సెక్యూరిటీ అవసరం ఉందండి ఇది. ఎందుకంటే ఇది ఇండియాలో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏ బ్యాంకు కూడా వితౌట్ సెక్యూరిటీ ఇవ్వట్లేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ బ్యాంకింగ్ నామ్స్ ప్రకారం ఇవ్వాల్సిన అవసరం, సెక్యూరిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది మాత్రం మీరు ఎన్ష్యూర్ చేసుకోవాలండి. కొలాటరల్ సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ కొలాటరల్ సెక్యూరిటీ ఉంటే మాత్రం బ్యాంక్ లోన్ టైప్ మేము కార్పొరేషన్ ద్వారా చేస్తామండి. అయితే విజయవాడ నుంచి జయప్రకాష్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. జయప్రకాష్ గారు నమస్కారం, చెప్పండి. నమస్తే అండి. మీకు విజయవాడలో మీ ఆఫీస్ ఎక్కడండి? ఇది కాపు కార్పొరేషన్ ఆఫీసు. ఏలూరు రోడ్డు ఉంది కదా మీకు, ఏలూరు రోడ్ లో విజయ టాకీస్ దాటిన తర్వాత కొత్తొంతిని పక్కకు వెళ్తా ఉంటే అవునండి జడగం వారి వీధి, జడగం వారి వీధి హనుమాన్ టెంపుల్ ఉంది కదా రోడ్డు పక్కన, ఉందండి. హనుమాన్ టెంపుల్ దాటడంతో పక్కనే జడగం వారి వీధి అని సెకండ్ హౌస్ అండి. ఎస్, బోర్డు పెట్టారండి. ఉంది అక్కడ కాపు కార్పొరేషన్ కార్యాలయం అని ఫ్లెక్స్ ఒకటి ఉంది. అందరికీ తెలుస్తుంది, ఎవరిని అడిగినా చెప్తారు. డీటెయిల్స్ కోసం అడుగుతుంటే మాత్రం ఏమైనా కావాలనుకుంటే మాత్రం ఆఫీస్ అఫీషియల్ ఇంకా షిఫ్ట్ అవ్వలేదండి. మంత్ ఎండ్ షిఫ్ట్ అవుతుంది హైదరాబాద్ నుంచి. మీకు వివరాలు కావాలనుకుంటే మాత్రం ఇక్కడ హైదరాబాద్ మా ఆఫీస్ ల్యాండ్ లైన్ నెంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. దానికి కాంటాక్ట్ చేస్తే మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఏమన్నా కూడా తర్వాత డీటెయిల్ గా మీరు మాట్లాడచ్చు. నెంబర్ చెప్పండి. 233 20 441 233 20 441. ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు ఇంకా మీకు డౌట్స్ అయినా ఉంటే డీటెయిల్ క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. హైదరాబాద్ నుంచి లక్ష్మి గారు నమస్కారం, చెప్పండి. హలో, నమస్తే సార్. చెప్పండి, మీ సమస్య ఏంటో అడగండి. మా బాబుకి ఇంజనీరింగ్, మేము మామూలుగా విజయవాడలోనే ఉండేవాళ్ళం అండి. అసలు ఇంజనీరింగ్ సీటు ఇక్కడ హైదరాబాద్ వచ్చింది మా వాడికి. ఈ 4 years నుంచి మాత్రమే మేము హైదరాబాద్ లో ఉంటున్నాము. అయితే ఫీజు రింబర్స్మెంట్ కూడా ఆంధ్రాదేనండి మా ఊరికి. కాకపోతే ఆధార్ కార్డు, రేషన్ కార్డు మాత్రం ఇక్కడ ఉందండి. దానికి మరి మేము ఎలిజిబిలిటీ అవుతుందా మా బాబుకి చేయడానికి అడుగుదాం. అదే ఇంత ముందు కూడా చెప్పామమ్మా, మీకు ఆంధ్రాలో ఆధార్ కార్డు ఉండాలి, ఆంధ్రాలోనే రేషన్ కార్డు ఉండాలి. అయితే వివిధ పోటీ పరీక్షలకు సంసిద్ధమయ్యేటువంటి విద్యార్థులకు చంద్రన్న విద్యోన్నతి అనే పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది, వాళ్ళని పోటీ పరీక్షలు సంసిద్ధం చేస్తోంది. మరి ఈ పథకం తీరుతలను ఏ విధంగా చూడాలంటారు రామంజయ్ గారు? ఇది విద్యోన్నతి పథకం అని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది దీంట్లో ఏంటంటే ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటివన్నీ ఉన్నత విద్యలు చదువుకునే వాళ్ళ కోసం ఈ మెయిన్స్ కానీ, ప్రిలిమ్స్ కానీ, సివిల్స్ కానీ ఇవన్నీ చదువుకునే వాళ్ళ కోసం ఇది ఒక మంచి అవకాశం. దీనిలో ఏం చేస్తారంటే వీళ్ళకి ఇది 9 నెలల నుంచి 12 నెలల వరకు ఈ కోర్సు ఉంటుంది. ఈ 12 నెలల కాలం, ఈ 9 నెలలు అవునాయి, 12 నెలలు అవునాయి. ఈ కాలంలో ఎవరైతే ఆ విద్యార్థి ముందు ఒక ఎగ్జామ్ రాయాలి, జేఎన్టీయూ ఎగ్జామ్ ఒకటి కాకినాడ దాని కింద ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తా ఉన్నాం. అది రేపు 26వ తారీఖున ఎగ్జామ్ కండక్ట్ చేస్తా ఉన్నాం. ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వచ్చింది. మరి ఆ రోజున దాంట్లో ఎగ్జామ్లో అతను ఉత్తీర్ణుడైతే అతనికి మేము తీసుకుంటే అతను ఎలిజిబుల్ అయినటువంటి వ్యక్తి తప్పనిసరిగా
9 నెలలు కానీ 12 నెలలు కానీ కోర్స్ చేస్తారు. కోర్స్ చేసినప్పుడు అతనికి ఢిల్లీలో అకామిడేషన్ ఏపీ భవన్లో కూడా అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అతను ఢిల్లీ వెళ్ళటానికి కావాల్సినటువంటి దారి ఖర్చులు 2,000 రూపాయలు కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రతి నెల 10,000 రూపాయల వరకు కూడా అతనికి ఆర్థిక సహాయం, అతని మెయింటెనెన్స్ కోసం ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. అతను ఏదైతే ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు మేము కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఐడెంటిఫై చేశాము, ఆ ఇన్స్టిట్యూషన్స్ లో ఎంత అయితే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చు ఆ ఇన్స్టిట్యూషన్ మరి ఆ వ్యక్తికి చదువుకునే విద్యార్థికి ఎంత అయితే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చు కూడా డైరెక్ట్ గా ఇన్స్టిట్యూషన్కి మేము పంపిస్తాము. ఈ రకంగా అతనికి ఆర్థిక సహాయం చేయడానికి మేము ఈ రోజున కాపు కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారు మరి ఇలాంటి ఆదేశాలు మాకు ఇవ్వడం జరిగింది. రైట్. అమరేంద్ర గారు, ఇప్పుడు విదేశీ విద్యా దీవెన, విద్యోన్నతి అనే ఈ 2 విలక్షణమైన వినూత్న పథకాల ద్వారా యువత, ముఖ్యంగా కాపు యువత ఎలాంటి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి? అంటే స్పష్టమైన అవగాహన అంటే చాలామందికి అంటే ఇప్పుడు ఫారిన్ యూనివర్సిటీలో చదువుకోవాలి, ఓవర్సీస్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అనేది చాలామందికి ఇప్పుడు ఉన్న విద్యార్థుల్లో చాలామందికి ఉన్నదండి. తర్వాత సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యి ఈ ఆల్ ఇండియా సర్వీస్కి వెళ్ళాలని కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ భావన వాళ్ళకున్నది. 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్, 2 రకాలుగా కూడా ఇప్పుడున్న స్టూడెంట్స్లో ఆ థింకింగ్ ఆ విధంగా ఉన్నదండి. దీనికి సంబంధించి దీని దృష్టిలో పెట్టుకునే గవర్నమెంట్ వీళ్ళ ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో ఈ 2 స్కీమ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకో ఫోన్ కాల్ తీసుకున్నాక మన వివరాలు మాట్లాడుకుందాం. పెద్దాపురం నుంచి నాగేశ్వరరావు గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు గారు నమస్కారం, చెప్పండి. హలో, అప్లికేషన్ ఎలాగండి పెట్టడం? నాగేశ్వరరావు గారు మళ్ళీ మీ ప్రశ్న అడగండి ఒకసారి. ఇప్పుడు విదేశీ విద్యా దీవెన పథకం కింద అప్లికేషన్ ఎలా పెట్టాలండి? అప్లికేషన్ అంటే విదేశీ విద్య కోసం వెళ్ళవలసిన వాళ్ళు మొట్టమొదట మీరు మీ బాబుని జిఆర్ఏ గానీ, జీమెట్ గానీ, టోఫెల్ గానీ, ఐఎల్టీఎస్ గానీ ఇలాంటి ఎగ్జామ్స్ పూర్తి చేయాలి ఫస్ట్. ఓకే అండి, అన్ని అయినాయండి. అది అయిపోయిన తర్వాత మీరు అక్కడ ఇంతకుముందు మా ఎండి గారు చెప్పారు, అక్కడ ఒక ఐడెంటిఫై చేసినటువంటి యూనివర్సిటీలో అక్కడ రికగ్నైజేషన్ ఉన్నటువంటి ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీ కాకుండా ఒక గుర్తింపు ఉన్నటువంటి విద్యా సంస్థ ఆ యూనివర్సిటీలో మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మీకు I-20 కానీ I-94 కానీ ఇలా ఒకటి వస్తుంది. మీరు చదువుకున్న విద్యను బట్టి అది తీసుకొచ్చి ఆ పేపర్స్ అన్ని కలిపి మాకు సబ్మిట్ చేయాలి, కాపు కార్పొరేషన్ కి సబ్మిట్ చేయాలి. అది మీరు ఆన్లైన్లో మీరందరూ కూడా APSKWDCL అది మీ కాపు కార్పొరేషన్ వెబ్సైట్ ఉందండి, kapucarp.ap.gov.in అని. మీరు గూగుల్లోకి వెళ్ళి ఆ సైట్ మీరు క్లిక్ చేస్తే సైట్ చేస్తే వస్తుంది. కాపు కార్పొరేషన్ సైట్ లో ఆ వివరాలన్నీ అందులో పెట్టడం జరిగింది. 2 స్కీమ్స్ సంబంధించి, విదేశీ విద్యా దీవెన సంబంధించి, తర్వాత విద్యోన్నతి స్కీమ్ సంబంధించి వివరాలని ఏ విధంగా అప్లై చేయాలని కూడా డీటెయిల్స్ మీకు అందులో కనబడతాయి. దాని ప్రకారం మీరు అప్లై చేయండి. ప్రేక్షకుల సౌలభ్యం కోసం మరొకసారి ఆ సైట్ వివరాలు చెప్పండి. అది సైట్ వివరం కాపు కార్ప్ అండి, kapucarp.ap.gov.in. ఈ సైట్ కి వెళ్ళి మీరు సైట్కి వెళ్ళి ఆ వివరాలని సైట్ మళ్ళీ చెప్తానండి, kapucarp kapucarp.ap.gov.in. దాంట్లోకి వెళ్తే వివరాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పేపర్ నోటిఫికేషన్ కూడా విదేశీ విద్యా దీవెన సంబంధించి నిన్న పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. తర్వాత 12th లాస్ట్ ఇయర్ ఈ మంత్ 12th ఈనాడు పేపర్లోనే, తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో కూడా మన విద్యోన్నతి స్కీమ్ సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకో కాల్ తీసుకుందాం. చిత్తూరు నుంచి జ్ఞానప్రకాష్ గారు. జ్ఞానప్రకాష్ గారు నమస్కారం అండి. చెప్పాలి మీ సమస్య ఏంటో మీరు చెప్పాలి. సివిల్ వాళ్ళకైనా మెకానికల్ కానీ లేదంటే వీళ్ళకి బీటెక్ వాళ్ళకంతా ఉందా? మీరు ఉన్నత విద్య కోసం మీరు విదేశాలకు వెళ్లే వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. అవునా, సరే సార్. ఇప్పుడు మాది చిత్తూరు డిస్ట్రిక్ట్, మేము ఎక్కడ ఆన్లైన్ లో అంటున్నా. ఆన్లైన్ లో ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు వెబ్సైట్ చెప్పారు కదా, అది మీకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. మీరు ఇప్పుడు కాకపోయినా సరే మీకు నోట్ చేసుకోండి. ఇది నంబరు మొత్తం అందరూ కూడా ఎవరైతే లైన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా నోట్ చేసుకోండి. మాది హైదరాబాద్లో మరి కాపు కార్పొరేషన్ కార్యాలయం ఉంది. ఫోన్ నెంబరు 23320441. ఇది మరి ఈటీవీ వారు కూడా తర్వాత అనౌన్స్ చేస్తారు. దయచేసి మరి ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకు ఇంకా ఏ వివరాలు కావాల్సో వివరాలు ఇస్తారు. తర్వాత ఈ కాపు కార్పొరేషన్కి సంబంధించినటువంటి బ్రోచర్స్ అన్ని కూడా మీకు మా దగ్గర కార్యాలయాల్లో ఉన్నాయి. అక్కడ మీకు అవైలబిలిటీ లేకపోతే మీరు
మా వెబ్సైట్లోకి వెళ్తే మీకు కావాల్సినటువంటి వివరాలు కూడా దాంట్లో ఉంటాయి. అది కాకోకుండా మీకు ఇంకా వివరంగా తెలవని వాళ్ళు ఇవన్నీ చూసుకోవడం కష్టం అనిపించిన వాళ్ళు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. రైట్. అయితే విద్యోన్నతి పథకం కింద కేవలం సివిల్ సర్వీసెస్ పరీక్షలే కాకుండా బ్యాంకింగ్ రిక్రూట్మెంట్, అలాగే ఏపీపీఎస్సీ పరీక్షలు కానివ్వండి, స్టాఫ్ సెలక్షన్ పరీక్షలు కానివ్వండి, ఇట్లాంటి వాటికి కూడా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వాళ్ళని సన్నద్ధం చేయడం కోసం కార్పొరేషన్ ప్రయత్నాలు చేస్తోంది. మరి ఆ వివరాలు తెలియజేస్తారా? అంటే విద్యోన్నతి పథకంలో రెండు పార్ట్స్గా దీన్ని ప్లాన్ చేయడం జరిగిందండి. ఒకటి మెయిన్ ఏంటంటే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ కోసం కోచింగ్ అనేది ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఆల్ ఓవర్ ఇండియా ఒక 9 రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ని ఎంపానల్ చేయడం జరిగిందండి. చాలా అంటే ఇప్పుడు దాకా చాలా మంది వాళ్ళకున్న ట్రాక్ రికార్డు, ఇన్స్టిట్యూట్ ట్రాక్ రికార్డుని అన్ని చూసుకుని ఎక్కువ మంది సెలక్షన్స్ ఏ ఇన్స్టిట్యూట్ ద్వారా వస్తున్నాయో వాళ్ళ ద్వారా ఆల్ ఓవర్ ఇండియా నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళని ఎంపానల్ చేయడం జరిగింది. ఇంత చైర్మన్ గారు చెప్పినట్టు ఆ 9 ఇన్స్టిట్యూట్స్ ని ఇప్పుడు వెబ్సైట్ లో కూడా వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. ఎవరైతే స్టూడెంట్ ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలనుకున్నారో ఆ ఇన్స్టిట్యూట్ వివరాలని సెలెక్ట్ చేసుకుని అంటే సెలెక్ట్ అయిన స్టూడెంట్ ఆప్షన్ మాకు ఇస్తే దాని ప్రకారం వాళ్ళకి పంపించడం జరుగుతుంది. తర్వాత ఇది కాకుండా బ్యాంకింగ్ సర్వీసెస్ కి, ఇన్సూరెన్స్ సెక్టర్ కి, తర్వాత ఎస్ఎస్సి, బ్యాంక్ క్లర్క్స్, బ్యాంక్ పీఓస్, ఆర్ఆర్బి వీరన్నిటికి కూడా ఒక స్కీమ్ ప్లాన్ చేయడం జరిగింది విద్యోన్నతి స్కీమ్ కిందే. దీని నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ మోస్ట్లీ జూలై ఫస్ట్ వీక్ లో ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ స్కీమ్ కింద అప్లై చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా దానికొస్తే ఎగ్జామినేషన్ అంటూ ఉండదు. ఎవరైతే ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేసినా అందరికీ కూడా అందులో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే విశాఖపట్నం నుంచి రెడ్డయ్య గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. రెడ్డయ్య గారు నమస్కారం, చెప్పండి మీ సమస్య ఏంటో అడగండి. నేను ఇక్కడ లోకల్ గా సంఘం ప్రెసిడెంట్ చెప్పండి. నమస్కారం. అనేక మంది వస్తున్నారు, అది డిజిటల్ సరే తెలియక స్కీమ్లు అయితే ఏ పెట్టామని పేపర్ చూడటం తప్ప మాకు పర్సనల్ గా ఇంటిమేషన్ ఎవరు ఇచ్చేది మాకు అవి అడగడానికి కూడా సరైన ఫోన్ నెంబర్ కానీ ఏమైనా మా దగ్గర లేవు. ఇప్పుడే ఫోన్ నెంబర్ తెలియజేశారండి. ఇప్పుడే ఫోన్ నెంబర్ చెప్పామండి. మీరు ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. మీ దగ్గర చదువుకున్న వాళ్ళని ఎవరన్నా పెట్టుకుంటే వెబ్సైట్ కూడా మీకు తెలియజేశారు. ఆ వెబ్సైట్లోకి వెళ్తే మనం ఏ రకమైన స్కీమ్స్ కాపు కార్పొరేషన్ ద్వారా ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. మీకు ఇంకా మీ దగ్గర మీరు ఎలాగో సంఘాన్ని నడిపేటటువంటి పెద్దలు కాబట్టి మీరు తప్పనిసరిగా ఇవన్నీ కూడా తెలుసుకోవాలి, 10 మందికి తెలియజేయాలి. మనం విజయవాడలో మన ఆఫీస్ ఉంది, అదేవిధంగా హైదరాబాద్ లో కూడా ఆఫీస్ ఉంది. మీరు దయచేసి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ అడ్రస్లు ఇవ్వండి. అయితే వివరాలు కావాల్సిన వారు హైదరాబాద్ ఆఫీస్ సంబంధించిన ఫోన్ నెంబర్ మరోసారి తెలియజేస్తున్నాం. 040 అనే కోడ్ యాడ్ చేసి 23320441 23320441 ఈ నెంబర్లో సంప్రదిస్తే మీకు అన్ని వివరాలు లభ్యమవుతాయి. కృష్ణా జిల్లా నుంచి నాగేశ్వరరావు గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు గారు నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి సార్. మా బాబు ఎంటర్ అయిపోయింది సార్, ఫస్ట్ ఇయర్ పంపిద్దాం అనుకుంటున్నాం సార్. మెడిసిన్ సార్, మెడిసిన్ సార్, ఫిలిపైన్స్. ఇప్పుడు ఎంటర్ అయిపోయింది సార్. ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు విజయవాడ కృష్ణా జిల్లా సార్ చదివింది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు కూడా కృష్ణా జిల్లాలోనే ఉంది సార్. ఈ వైద్య మీరు తప్పనిసరిగా పంపించవచ్చండి. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా విదేశాలకే వెళ్ళటానికి కావలసినటువంటి అర్హత కలిగినటువంటి చదువులు మీరు ఎగ్జామ్స్ రాయాలి. ఆ ఎగ్జామ్స్ ముందు రాసిన తర్వాత మీరు ఏదైతే మీరు చదివించాలనుకుంటున్నారో మీకు చదువు తగ్గటువంటి యూనివర్సిటీని మీరు విదేశాల్లో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మా దగ్గరికి రావాలి. చెప్పండి. దీనికి సంబంధించి మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి మన రెగ్యులర్గా అదర్ దాన్ మెడికల్ కోర్సెస్ కాకుండా దీనికి సంబంధించి కొన్ని సెపరేట్గా క్రైటీరియా ఉన్నాయండి. దీంట్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తుందండి. మీరు ఫారిన్ యూనివర్సిటీలో మెడిసిన్ చదవాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఆ సర్టిఫికేట్ తీసుకోండి, ఎలిజిబిలిటీ సర్టిఫికేట్. ఆ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ తీసుకుంటేనే మీకు మీ తర్వాత డిగ్రీ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత తిరిగి ఇక్కడ ఎగ్జామ్ అపియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే ఈ మెడిసిన్ అపియర్ వెళ్ళాల్సిన స్టూడెంట్స్ అందరూ కూడా కంపల్సరీగా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీకు అప్లై చేస్తే సర్టిఫికేట్ ఇష్యూ చేస్తుంది. ఆ సర్టిఫికేట్ కంపల్సరీ మేము ఇన్సిస్ట్ చేస్తాము. ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళే మీరు వెళ్ళండి. లేకపోతే మనం తర్వాత ఇబ్బందులు పెడతారు. అంటే అక్కడ తర్వాత ఎంసీఏ రికగ్నిషన్ లేకపోవడం జరుగుతుంది. తర్వాత ఇంటర్లో 50% కంపల్సరీగా ఉండాలండి. ఇంటర్లో మెడిసిన్ సంబంధించి మేము అదర్ దాన్ మెడికల్ కోర్సెస్ మేము పర్సెంటేజ్ ప్రిస్క్రైబ్ చేయలేదు. కానీ ఇంటర్లో మాత్రం 50% లెస్ దాన్ 50% ఉంటే ఎంసీఏ రికగ్నిషన్ ఇవ్వదు. మీ కోర్స్కి మీరు చదివినా కూడా
మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదు. తర్వాత ఎంసీఏ మీకు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు WHO అక్రెడిటెడ్ కాలేజెస్ ఏమన్నాయో దానికి సంబంధించిన కాలేజ్ సంబంధించి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ వస్తుంది. అది మీరు ఆ సర్టిఫికేట్ తీసుకుని మీరు మాకు అప్లై చేస్తే, ఇప్పుడు ఆల్రెడీ స్కీమ్ అనౌన్స్ చేశాం కాబట్టి మీరు అప్లై చేయండి. మీరు ఇందులో సెలెక్ట్ అవుతే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్. గుంటూరు నుంచి బాజీబాబు గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. బాజీబాబు గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. నేను యాక్చువల్ గా నా ఎగ్జామ్స్ మొత్తం GRALs మొత్తం కంప్లీట్ అయినాయండి. గుడ్. నేను యూనివర్సిటీ కూడా అప్లై చేశాను. I-20 కూడా వచ్చేసింది. నెక్స్ట్ మంత్ వీసా ఇంటర్వ్యూ ఉందండి. రైట్. మీరు లింక్ ఇచ్చారు కదా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కానీ రిజిస్టర్ అవ్వడానికి ఆ లింక్ యాక్సెస్ అవ్వట్లేదండి. ఏంటి ప్రాబ్లం? ఏ లింక్, ఏ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నారండి మీరు? www.kapu.ap.government.in. ఓపెన్ అవుతుందండి, అందరికీ అవుతుంది కదా. వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. దానిలో నోటిఫికేషన్ ఇచ్చారు కదా. అవునండి. విదేశీ విద్య అని దానిలో రిజిస్టర్ అవడానికి ఇచ్చారు కదా. రిజిస్టర్ మీద క్లిక్ చేస్తుంటే యాక్సెస్ అవ్వట్లేదండి. కాదు, మీరు కింద చూడండి ఏపీ ఈ పాస్ అని ఉంటుంది చూడండి, కింద లింక్స్ లో ఉంటుంది చూడండి, రిలేటెడ్ లింక్స్ అని ఉంటుంది. ఏపీ ఈ పాస్ అని ఉంటుంది చూడండి, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది అక్కడ. రైట్. అమరేంద్ర గారు, ఇప్పుడు కుటుంబ వార్షిక ఆదాయం ఎంత లోపు ఉన్న వారికి ఈ చంద్రన్న విద్యా దీవెన పథకం వర్తిస్తుంది? ఇప్పుడు ఈ రెండు స్కీమ్స్ కూడా 6 lakhs per annum మించి ఉండకూడదండి. కంపల్సరీగా 6 lakhs లోపల ఉండాలి రెండు స్కీమ్స్ సంబంధించి కూడా. కాపు యువతకు చేయూత అనే అంశానికి సంబంధించి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారానికి తిరిగి స్వాగతం. గుడివాడ నుంచి పూర్ణచంద్రరావు గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పూర్ణచంద్రరావు గారు నమస్కారం, చెప్పండి మీ సమస్య ఏంటో అడగండి. సార్ మా బాబు సార్ నమస్తే సార్. నమస్కారం సార్. మా బాబు బీటెక్ అయిపోయింది సార్ గుడ్లవల్లేరులో. గుడ్. హలో చెప్పండి. మా బాబుది బీటెక్ అయిపోయింది సార్. మేము మరి అవుట్ ఆఫ్ పంపిద్దామని ఆలోచనలో ఉన్నాం సార్. మరి MS కి పంపించచ్చు సార్, మాకు అవకాశం ఉంటుంది సార్? పంపించవచ్చు, మనం అనుకున్నాం కదా. ఇంతకు ముందు మీరు ఇంటర్నల్ గా ఫాలో అవుతున్నారు కదా టీవీలో. జస్ట్ నేను ఇప్పుడే ఇంటికి వచ్చి. సరే, ఇంకొకసారి వినండి. ఇప్పుడు ఇంతకు ముందు 3 సార్లు వచ్చింది ఇది. ఇప్పుడు GRA కానీ, టోఫెల్ కానీ, IELTS కానీ, GMAT కానీ ఈ ఎగ్జామ్స్ ఎట్టి పరిస్థితుల్లో రాసి మీరు అక్కడ యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలి. అక్కడ రికగ్నైజ్డ్ అక్కడ గుర్తింపు ఉన్నటువంటి యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే మరి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. మీరు అక్కడ వస్తే ఎలిజిబిలిటీ వస్తుంది. రైట్. మాచర్ల నుంచి సురేష్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సురేష్ గారు మాట్లాడండి, చెప్పండి మీ సమస్య ఏంటో అడగండి, మీ సందేహం అడగండి. ఇప్పుడు డౌట్ ఏంటంటే అండి, మా వైఫ్ ఇట్లా మామూలుగా ఇంజనీరింగ్ అయిపోయి MTech వాటికి ప్రిపేర్ అవుతుందండి, గేట్ కి అట్లా. సివిల్స్ కి ఉందా అంటే హెల్ప్? మామూలుగా ఈ గేట్ ఇట్లా టెక్నికల్ వాటికి కూడా ఉండిద్దండి? అంటే ప్రస్తుతానికి సివిల్స్ వరకే ఉందమ్మా. అమరేంద్ర గారు చెప్పండి. గేట్ ఇంకోటి అండి, సివిల్స్ అంటే లేడీస్ అందరు ఢిల్లీ అట్లా వెళ్ళలేరు కదండి. ఇట్లా మా హైదరాబాద్ లో అట్లా ఏం లేదా? హైదరాబాద్ గానీ మన గుంటూరు గానీ విజయవాడ సివిల్స్ సంబంధించి సివిల్ ప్రిపరేషన్ కోసం ఇంతకుముందు చెప్పాను 9 ఇన్స్టిట్యూట్స్ మనం ఎంపానల్ చేయడం జరిగిందండి. అందులో హైదరాబాద్ ఇన్స్టిట్యూట్స్ లో ఉన్నాయి. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్స్ వచ్చి RC రెడ్డి, బ్రెయిన్ ట్రీ అనే 2 ఇన్స్టిట్యూట్స్, తర్వాత లక్ష్మయ్య స్టడీ సర్కిల్ అని 3 ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ మన హైదరాబాద్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. దాని ద్వారా మీరు కోచింగ్ తీసుకోవచ్చు. తర్వాత మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ గేట్ కి ప్రిపరేషన్ కోసం అడిగారు. దానికి సంబంధించి గేట్ ఇన్స్టిట్యూట్స్ ఎంపానల్మెంట్ జరుగుతుందండి. నెక్స్ట్ మంత్ దానికి సంబంధించిన కోచింగ్ కోసం నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్లై చేసుకోండి, దానికి కంపల్సరీగా మేము కన్సిడర్ చేస్తాము ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే. తర్వాత ఇంకొక అందరి స్టూడెంట్స్ కోసం లాస్ట్ ఒక ఈ 3-4 డేస్లో మేము నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కొన్ని ఫ్రీక్వెంట్గా చాలా మంది డౌట్స్ ఏంటంటే అందులో EBC అని వస్తుందని అంటున్నారు. EBC కేటగిరీలో దయచేసి మీరు ఎవరు EBC కేటగిరీలో అప్లై చేయకండి. కాపు, బలిజ, తెలగ, ఒంటరి స్టూడెంట్స్ మాత్రం మీకు మీ సేవలో అప్లై చేస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. మీకు ఓసీ కింద ఉన్నా కానీ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు EBC కింద మనం ఇది కన్సిడర్ చేయట్లేదు, సెపరేట్గా కాపు స్టూడెంట్స్ కోసం చేస్తున్నాం కాబట్టి కాపు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు అప్లై చేయండి. తర్వాత ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ముఖ్యంగా విద్యోన్నతికి సంబంధించి 21st లాస్ట్ డేట్ ఇది. ఈ లాస్ట్ డేట్ లోపల మీకు సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ రాకపోయినా పర్లేదు, మేము జూలై 1st సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తామండి. ఆ టైంకి మీ సర్టిఫికేట్ తెచ్చుకుని ఒరిజినల్ సర్టిఫికేట్ మాకు సబ్మిట్ చేయండి. ఇప్పుడు సర్టిఫికేట్ రాలేదని మీకు కంగారు
విద్యార్థి ఎవరు కూడా ఉన్న మీరు సర్టిఫికేట్ లేకపోయినా కూడా అది ఓన్లీ ఆప్షనల్ చాయిస్ పెట్టడం జరిగింది, మ్యాండేటరీ రిక్వైర్మెంట్ కాదు. దాని ప్రకారం మీరు సర్టిఫికేట్ లేకపోయినా సరే మీ సేవలో మాత్రం ఇమీడియట్గా అప్లై చేయండి. ఈ లోపల సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ని మేము సెలెక్ట్ అవుతే ఆ రోజు పిలిచి మిమ్మల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుందండి. విజయవాడ నుంచి దేవి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. దేవి గారు నమస్కారం, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో అడగండి. ఓకే, నేను న్యూజిలాండ్లో డిప్లొమా కోర్స్ చదువుదాం అనుకుంటున్నామండి. సో అయితే నాకు టాప్ 50 యూనివర్సిటీలో ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. నేను పీటీకి ఎలిజిబుల్ అయ్యానండి, పీటీ రాశాను. అండ్ నా డౌట్ ఏంటంటే టోఫిల్, ఐఎల్స్ అని చెప్పి అన్ని రిక్వైర్మెంట్ ఇచ్చారు, పీటీ ఒకటి లేదు ఆ లిస్ట్ లో. సో పీటీ రాసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందా అండి? కొంచెం గట్టిగా స్పష్టంగా మాట్లాడండి. ఓకే, మీరు ఇంతకు ముందు ఏం చదువుకున్నారు? డిగ్రీ అండి. కాదమ్మా, ఇప్పుడు మీరు అప్లై చేయబోయే కోర్స్ ఏంటి? మీ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చిందంటారు కదా? డిప్లొమా ఇన్ అకౌంటింగ్. డిప్లొమా ఇన్ అకౌంటింగ్ అంటే ఎంత కోర్స్ డ్యూరేషన్ ఎంత అండి? లెవెల్ 7 అండి. కాదమ్మా, కోర్స్ డ్యూరేషన్ ఎంత అండి? 1 year. 1 year. 1 year. 1 year. మరి అక్కడ మీరు టోఫెల్ కంపల్సరీ కదండి, టోఫెల్ ఐఎల్టీఎస్ కంపల్సరీ కదా మీరు ఫారెన్ యూనివర్సిటీ అడ్మిషన్ రావాలంటే? పీటీఈ ఆప్షన్ ఉందండి. టీటీ న్యూజిలాండ్ వెళ్ళడానికండి? అవునండి. మీరు అప్లై చేయండి. మేము దానికి స్టేట్ లెవెల్ సెలక్షన్ కమిటీ ఉంది. ఆ సెలక్షన్ కమిటీలో ఇదంటే ఫస్ట్ టైం ఈ ఇష్యూ డిస్కషన్కి వచ్చింది కాబట్టి మేము కన్సిడర్ చేయాలద్దో కమిటీ డెసిషన్ తీసుకుంటుందండి ఇది. వైజాగ్ నుంచి రాఘవ్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. రాఘవ్ గారు చెప్పండి, మీ సమస్య అడగండి. హలో, చెప్పండి. అదే సార్, అంటే మాకు లోన్ ప్రాసెస్ ఎలాగవుతుంది ఆ 10 lakhs ది, దాని గురించి సార్. రైట్, 10 lakhs మీకు ఇచ్చేది లోన్ కాదండి, గ్రాంట్ ఇస్తున్నాం, ఫ్రీ సబ్సిడీ. ఇది గవర్నమెంట్ ఇచ్చేది సబ్సిడీ ఇస్తుంది మీకు. హలో, నా పేరు చన్నం శెట్టి రాఘవ్ అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ నేను జిఆర్ఈ ఐఎల్స్ అన్ని రాశాను. చెప్పండి. ఓకే సార్, ఇప్పుడు మీరు వెబ్సైట్ లో అప్లై చేసుకోండి. మీరు యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీలో అప్లై చేసుకున్నారా? యూనివర్సిటీ మీరు ఫారిన్ లో ఏదో ఒక యూనివర్సిటీ అప్లై చేసుకున్నారా? I-20 వచ్చిందా? రైట్. అయితే విదేశాల్లో ఏ కోర్సులు అభ్యసించే విద్యార్థులకు ఈ చంద్రన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద విద్యార్థులకు కాపు కార్పొరేషన్ సహాయ సహకారాలు అందిస్తుందంటారు? విదేశాల్లో ఒకటి ఎంబీబీఎస్ చదవడానికి యూజీ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే ఓన్లీ ఎంబీబీఎస్కి ఇస్తున్నామండి. తర్వాత పీజీకి వచ్చి ఎంఎస్ చేసినా, అక్కడ ఎంటెక్ చేసినా డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. పీజీ అండ్ ఆల్ పీజీ కోర్సెస్కి ఇవ్వడం జరుగుతుందండి. అది మెడికల్ ఎడ్యుకేషన్ కూడా, మెడికల్ ఫీల్డ్లో కూడా పీజీ చేసినా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా చార్టర్డ్ అకౌంటెంట్ సంబంధించి కూడా అక్కడ ఎగ్జామ్స్ కన్సిడర్ చేస్తారు. తర్వాత డిప్లొమా కోర్సెస్ కూడా కన్సిడర్ చేస్తాం. అక్కడ మీరు ఇందాక ఎవరో అడిగారు, ఆ విధంగా డిప్లొమా కోర్సెస్ కూడా కన్సిడర్ చేయడం జరుగుతుందండి. విద్యోన్నతి పథకం అది క్షేత్రస్థాయిలో ముఖ్యంగా కాపు యువత ఉపయోగించుకోవడానికి వారికి ఏ విధమైన అవగాహన కలిగి ఉండాలి? ప్రభుత్వం ఎలాంటి ప్రచారం కల్పిస్తోంది? విద్యోన్నతి పథకం క్షేత్రస్థాయిలో కాపు విద్యార్థులకు తెలియజేయడానికి ఈ ప్రత్యేక పథకాలు ఉన్నాయనే విషయాన్ని క్షేత్రస్థాయిలో విద్యార్థులకు ఏ విధంగా అవగాహన కల్పిస్తాం? అదే ప్రతి మండల ఆఫీస్ దగ్గర కూడా మేము ఒక ఫ్లెక్స్ పెడతాము. తర్వాత ఇప్పుడు ఈ కాపు సంఘాలు కొన్ని ఉన్నాయి రాష్ట్రంలో, వాళ్ళందరితో కూడా వీటి మీద మేము ఇంతకుముందు కూడా అన్ని జిల్లాలు కూడా తిరిగాం. అన్ని జిల్లాలు తిరిగి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసాం. అదేవిధంగా వీటి మీద ఇంకా మరి విస్తృత ప్రచారం చేయడానికి మరి పబ్లిసిటీ ద్వారా కానీ, పాంప్లెట్స్ ద్వారా కానీ, లేకపోతేనేమో ఎండిఓ కార్యాలయాల దగ్గర కానీ, లేకపోతేనేమో ఇంకా కాపు సంఘాల ద్వారా కానీ కొంతమందికి దీని మీద పూర్తిగా అవగాహన, మరి అక్కడక్కడ అవగాహన సదస్సులు పెట్టి దీని మీద ప్రచారం చేస్తాం. రైట్. ఇది ప్రకాశం జిల్లా నుంచి అరుణ్ కుమార్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. అరుణ్ కుమార్ గారు మాట్లాడండి, మీ సందేహం ఏంటో అడగండి. నమస్తే సార్, ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా సివిల్స్ అర్హులేనా సార్? ఎంప్లాయీస్ కి 6 lakhs ఇన్కమ్ లిమిట్ ఉందండి. మీకు యాన్యువల్ ఇన్కమ్ మోర్ దాన్ 6 lakhs ఉంటే ఎలిజిబుల్ కాదు. బిలో 6 lakhs ఉంది. బిలో 6 lakhs ఉంటే ఎలిజిబుల్ అయిపోయారు, అప్లై చేయొచ్చు. రైట్. ఓకే సార్, దీని ఎగ్జామ్ డేట్ చెప్పారు 26 ఎగ్జామ్ అని.
అయితే నోటిఫికేషన్ లాస్ట్ డేట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు సార్? 26 చెప్పింది నేను విద్యోన్నతి కండి, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కోసం చెప్పాను. అది అదే ఎగ్జామ్ డేట్ నోటిఫికేషన్ ఎప్పుడు అండి? నోటిఫికేషన్ 12th ఈనాడు పేపర్లో చూడండి, ఈనాడు పేపర్లో ఇచ్చాము. లేకపోతే మీరు మా వెబ్సైట్ చెప్పాము kapu.ap.gov.in ఆ వెబ్సైట్లో చూసినా కూడా ఉంటుంది. 21st లాస్ట్ డేట్ అండి, ఈ లోపల అప్లై చేయొచ్చు మీరు. రైట్. అంటే చంద్రన్న విదేశీ విద్యా దీవెన అనే పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం కాపు కార్పొరేషన్ 10 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తోంది. మరి ఈ యొక్క ముఖ్యమైనటువంటి పథకాన్ని యువత ఏ విధంగా వినియోగించుకోవాలి? ముఖ్యంగా ఈ అవకాశం ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా ఈ కాపు స్టూడెంట్స్కి అవకాశం ఇప్పుడు దాకా రాలేదు. మనకు నిజంగా ఈ అవకాశం కల్పించినందుకు మన గవర్నమెంట్కి, ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారికి మన అందరూ కాపు యువత అందరూ ధన్యవాదాలు చెప్పాలి. ఇంత మంచి స్కీమ్ వచ్చింది కాబట్టి దీన్ని యూజ్ చేసుకోవాలనేది కూడా అందరూ దృష్టి సారించాలి. ముఖ్యంగా పేరెంట్స్ అందరినీ మేము కోరుతున్నాము. ఇంత అవకాశం వచ్చింది కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత దీనికి సంబంధించి పబ్లిసిటీ క్యాంపెయిన్ కూడా మ్యాసివ్ స్కేల్లో చేయబోతున్నాము. ముఖ్యంగా ఈ ఫోన్ ఇన్ కార్యక్రమం పెట్టడానికి కూడా కారణం అదే. ఎందుకంటే చాలా మందికి ఈ స్కీమ్ కొత్తగా లాంచ్ చేసాం, దీని మీద చాలా డౌట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ఫోన్ ఇన్ కార్యక్రమం ఈనాడు ఈటీవీ వారి ద్వారా చేయించడం జరిగింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా క్యాంపెయిన్ స్టార్ట్ చేయబోతున్నాం. ముఖ్యంగా ఈ రోజు యూత్ అందరూ కూడా సోషల్ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి మా కాపు కార్పొరేషన్ స్కీమ్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో మేము పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్స్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఏ విధంగా దీన్ని అవైల్ చేసుకోవాలని దాని మీద కంప్లీట్ అవగాహన రావాలనే ఉద్దేశంతో దీనికి ఆ క్యాంపెయిన్ కూడా నెక్స్ట్ టైం అంతా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే విదేశాలకు వెళ్ళాలనుకునే కాపు విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ 10 లక్షల సాయం లోనుగా అందిస్తారా, గ్రాంట్గా అందిస్తారా అనే సందేహం ఉంది. ఇది మనం క్లారిఫై చేయాల్సిన ఇది ఇప్పటికి చాలాసార్లు పబ్లిక్లో అవగాహన సదస్సులో చెప్పాము. ఇదేంటంటే విదేశాలకు వెళ్ళటానికి సుమారుగా 20 lakhs వరకు వాళ్ళకి అవసరం ఉంది. మేము ఆంధ్ర బ్యాంక్తో టైప్ పెట్టుకుంటా ఉన్నాం. ఏదైతే ఈ ఆంధ్ర బ్యాంక్ వారు ప్లస్ కార్పొరేషన్ 10 లక్షలు కలిపి మొత్తం 20 lakhs అవుతుంది. అది దాంతో ఆంధ్ర బ్యాంకు సైడ్ వరకు మాత్రం కంపల్సరీ ఎవరైతే ఈ బెనిఫిషరీ ఉంటారో, ఎవరైతే ఆ విద్యార్థి ఉంటారో కంపల్సరీ ఆ బ్యాంక్ వాళ్ళతో కొంచెం మాట్లాడుకుని వాళ్ళకి ఏదైనా షూరిటీస్ ఇవ్వాల్సి వస్తే ఆ వ్యవహారం వాళ్ళు చూసుకోవాలి. మా సైడ్ మాత్రం 10 లక్షల రూపాయలు మేము మొదటి దఫా 5 లక్షల రూపాయలు అతను విద్యార్థి ఆ చదువుకి ఎలిజిబిలిటీ వచ్చి మాకు అప్లై చేసుకున్న తర్వాత అతని అకౌంట్లో 5 lakhs ఇస్తాం. ఫస్ట్ సెమిస్టర్ అయిన తర్వాత ఇంకో 5 lakhs ఇస్తాం. ఈ రకంగా మేము ఇచ్చే 10 లక్షల రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ కూడా చదివించాలన్న ఉద్దేశంతో, డబ్బులు లేనాళ్ళు కూడా చదువుకోవటానికి ఒక అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఇది ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చారు. ఈ రాష్ట్రంలో విద్యార్థులందరూ కూడా మరి ఈ మరి తల్లిదండ్రులు కూడా ఈ యొక్క ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మనకి విదేశాల్లో చదువుకోవడానికి అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వారందరినీ కోరుతున్నాం. రైట్. మరో కాల్ తీసుకుందామండి. కర్నూలు నుంచి రాజేష్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్ గారు నమస్కారం, చెప్పండి, మీ ప్రశ్న అడగండి. అది నేను సివిల్ కోచింగ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నానండి. అది మీరు ఇన్స్టిట్యూట్ చెప్పారు కదా ఆల్రెడీ, ఆ ఇన్స్టిట్యూట్ లో నేను అడ్మిషన్ తీసుకుంటారా ఆల్రెడీ? లేదమ్మా, మీరు అప్లై చేయండి. అప్లై చేసి ఇప్పుడు JNTU కాకినాడ ద్వారా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాము. 26వ తారీఖున ఎగ్జామ్ ఉన్నది. మేము ఈ ఇయర్ 500 మంది స్టూడెంట్స్ని పంపించాలని టార్గెట్ చేసుకోవడం జరిగింది. మీరు 500 మందిలో మీరు సెలెక్ట్ అవుతే మాత్రం ఆ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి మేము ఏవైతే ఇన్స్టిట్యూట్స్ 9 ఇన్స్టిట్యూట్స్ పెట్టామో ఆ 9 ఇన్స్టిట్యూట్స్లో మీరు చాయిస్ ఇవ్వాలి. ఏ ఇన్స్టిట్యూట్కి మీరు వెళ్తారనుకుంటే ఆ ఇన్స్టిట్యూట్కి మేము ఆల్రెడీ, మీరు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి అప్లై చేయాల్సిన అవసరం లేదు. కాపు కార్పొరేషన్ ఆ ఇన్స్టిట్యూట్తో ఆల్రెడీ మేము మాట్లాడి వాళ్ళతో మేము టైప్ అరేంజ్ చేసుకున్నాం. అందుకని మా ద్వారా మన పంపించే 500 స్టూడెంట్స్కి కూడా డైరెక్ట్గా అడ్మిషన్ మా ద్వారా ఇప్పిస్తాం. అయితే ఇప్పటిదాకా మనతో జోస్తో మాట్లాడారు. కర్నూలు నుంచి రాజేష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్ గారు చెప్పండి, మాట్లాడండి. హలో, మీ సందేహం ఏంటో అడగండి. రాజేష్ గారు చెప్పండి. హలో సార్. రాజేష్ గారు చెప్పండి. మీ టీవీ మ్యూట్ లో పెట్టుకోండి, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. హలో సార్, మేము ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి సార్ అందులో. హలో, అది వెబ్సైట్, మీరు మీ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు తెలుస్తుంది. చూడండి, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అది మ్యాండేటరీ కాదు, ఆప్షనల్ చాయిస్ ఇచ్చాము. ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే మాత్రం ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే టైం మాత్రం మీరు ఇవ్వాలి. ఆ టైంకి మాత్రం
అంటే విద్యోన్నతి స్కీమ్ సంబంధించి జూలై 1ని ఇవ్వడం జరిగింది. జూలై 1కి ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వెరిఫికేషన్ చేస్తాము. తర్వాత విదేశీ విద్యా దీవెన సంబంధించి దాన్ని ఇంకా ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ డేట్ ఇంకా ఇవ్వలేదు. మేము అనౌన్స్ చేస్తాము. ఆ రోజు సర్టిఫికేట్స్ తీసుకుని రావాలి. ప్రస్తుతానికి సర్టిఫికేట్స్ లేకపోయినా పర్లేదు. తర్వాత ఇంకొక స్టూడెంట్స్ అందరికీ మేము చెప్పేది ఏంటంటే ఈసారి మీరు రాకపోయినా అంటే ఫారెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ రాకపోయినా మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇయర్ అని మీరు అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ కూడా 35 years పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం రాకపోయినా నెక్స్ట్ ఇయర్ కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. మరో కాల్ తీసుకుందామండి. చీరాల నుంచి మౌనిక ఫోన్ లైన్లో ఉన్నారు. హలో మౌనిక్ గారు మాట్లాడండి. హలో మౌనిక్ గారు చెప్పండి. హలో గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టలేదు కదా సార్, 150 marks కి అది పెట్టారు సివిల్స్ కి. నేను ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలుసుకుందామని ఫోన్ చేశాను సార్. అంటే మీకు ఎలిజిబిలిటీ దీంట్లో సివిల్స్ కి వెళ్ళటానికి జేఎన్టీయూలో మీకు నోటిఫికేషన్ ఇచ్చారు కదా, ఎగ్జామ్ రాయాలమ్మా మీరు. సార్ అది చూసాను సార్ వెబ్సైట్ లో, కానీ 150 marks కి కండక్ట్ చేస్తారని ఉన్నారు కదా, కానీ నాకు ఎలిజిబిలిటీ ఎంత మార్క్స్ ఉండిద్ది సో అది తెలుసుకోవడానికి నేను కాల్ చేశాను సార్. మాది ఎలిజిబిలిటీ అంటూ లేదు. ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళందరికీ ఎగ్జామ్లో అపేర్ అవుతారు. దాంట్లో కట్ ఆఫ్ మార్క్ పెట్టి 500 మంది స్టూడెంట్స్ని మేము తీసుకుంటాము. అది టాప్ నుంచి డిసెండింగ్ ఆర్డర్లో తీసుకుని ఎంతవరకు వస్తే కట్ ఆఫ్ తీసుకుని 500 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ అందరికీ ఇవ్వడానికి లేదు. ఎలిజిబిలిటీ పాస్ మార్క్స్ అటువంటిది లేదు. 500 మందికి సెలెక్ట్ చేయడం కోసం కొంత వెయిట్ లిస్ట్, ఒక 25% వెయిట్ లిస్ట్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఎవరైనా డ్రాప్ అవుట్స్ ఉంటే వారి కోసం. ఆ విధంగా కట్ ఆఫ్ పాయింట్ మార్క్స్ పెట్టుకుని అక్కడికి లిమిట్ చేయడం జరుగుతుంది. రైట్. నెల్లూరు నుంచి చెన్నై గారు. చెన్నై గారు నమస్కారం, చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి, మీ సందేహం ఏంటి అడగండి. హలో చెప్పండి చెన్నై గారు. సార్ ఏం లేదు సార్, మా అబ్బాయి కేఎల్యూలో విజయవాడలో చదువుతున్నాడు సార్. వాళ్ళకేదో వేరే కంట్రీస్ తోటి ఏదో టైఅప్ ఉందండి సార్. చెప్పండి. హలో చెప్పండి, వింటున్నాను. చెప్పండి చెన్నై గారు, చెప్పండి. మీ అబ్బాయి కేఎల్సీలో చదువుతున్నారు, వేరే కంట్రీస్ తో వాళ్ళకి టైప్ ఉంది. 2 years కానీ 3 years కానీ చేసిన తర్వాత 4th year లో అబ్రాడ్ లో చేసుకునే దానికి ఏదో వాళ్ళకి ఏదో టైఅప్ ఉండే సార్ కంట్రీస్. వాటికి ఏమైనా ఎలిజిబిలిటీ ఉందా? దానికి ఎలిజిబిలిటీ లేదండి. అది ఇంటికి చెప్పేది యూనివర్సిటీస్ తో కొలాబరేషన్ తో ఉన్న కోర్సెస్ కొన్ని ఉన్నాయి. మనం ఇచ్చేది ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి ఇస్తున్నామండి. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఇవ్వట్లేదు. ఎంబీబీఎస్ తప్పించి మిగిలిన కోర్స్ ఏది కూడా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఇవ్వట్లేదు. వాళ్ళకి ఎలిజిబిలిటీ రాదండి. రైట్. భీమవరం నుంచి ప్రసాద్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం, చెప్పండి. హలో సార్, ఈ ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నారు కదా, అది అదే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ నా పేరు మీద అభ్యర్థి ఎవరైతే వాళ్ళ పేరు మీద చేయించుకోవాలా సార్? అవును, మీ పేరు మీద చేయించుకోవాలి బాబు. సరే. రైట్. అయితే ఈ విద్యోన్నతి అనే పథకానికి సంబంధించి విద్యార్థులకు ఎంత అవగాహన ఉండాలో అంతకంటే ఎక్కువగా తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి. మరి తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన కల్పిస్తారు? తల్లిదండ్రులకి ఇప్పుడు మంచి చర్మి గారు చెప్పారు దీని గురించి, ఈ పబ్లిసిటీ క్యాంపెయిన్ గురించి. అంటే ఈ కార్పొరేషన్ రీసెంట్గా ఫామ్ అయిందండి. ఫామ్ అయ్యి లాస్ట్ ఇయర్ సంబంధించి ఓన్లీ ఒక్క ఎకనామిక్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఒకటే లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ అంటే ఓన్లీ ఫిబ్రవరి నుంచే యాక్టివిటీ స్టార్ట్ అయింది కాబట్టి 2 months ఒక స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మాత్రం 8 schemes లాంచ్ చేయబోతున్నాం అండి. అందులో ఇనిషియల్ గా మనం స్టార్ట్ చేసింది 2 schemes ఇనిషియల్ గా చేసాము. ఇక్కడ నుంచి అన్ని స్కీమ్స్ 1 by 1 లాంచ్ చేసుకుంటూ వస్తూ పబ్లిసిటీ క్యాంపెయిన్ మాత్రం మ్యాసివ్ పబ్లిసిటీ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తామండి ఇక్కడ నుంచి. దానికి సంబంధించి పేరెంట్స్ కూడా అవగాహన కల్పించడం కూడా మండల స్థాయి నుంచి మండల్ లెవెల్ నుంచి డివిజన్ లెవెల్ వరకు కూడా ఈ ప్రోగ్రామ్స్ మీద అవగాహన కల్పిస్తాం కంపల్సరీగా. దాన్ని బట్టి మీ ఏ విధంగా ఏ స్కీమ్స్ ద్వారా బెనిఫిట్ పొందాలనేది పేరెంట్స్ కూడా మీ పిల్లలు గైడ్ చేయొచ్చండి. కాపు యువతకు చేయూత అనే అంశానికి సంబంధించి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారానికి తిరిగి స్వాగతం. రోహిత్ బాపట్ల నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రోహిత్ గారు చెప్పండి, మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మా బాబుకి బిఎస్ అగ్రికల్చర్ అయిపోయింది. ఎంఎస్సికి కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో I-20 వచ్చిందండి. తర్వాత ఇప్పుడు ఈ వెబ్సైట్ అప్లై అప్లోడ్ చేయండి అప్లికేషన్ అంటున్నారు కదా, ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు. అది రిజిస్ట్రేషన్ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదండి రిజిస్ట్రేషన్ చేయడానికి. చూడండి, ఇప్పుడు కొన్ని సాంకేతిక కారణాల వల్ల మీకు మీ వెబ్సైట్ అడ్రస్ మీకు చెప్పామండి. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతుంది ఇది. అంటే మీరు కొంతమంది www అని కొడుతున్నట్టున్నారు. అది www లేకుండా మీరు ఓన్లీ kapu.ap.go.in కొట్టండి, వస్తుంది. రైట్.
తణుకు నుంచి సందీప్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సందీప్ గారు చెప్పండి, మీ ప్రశ్న అడగండి. హలో. హలో సార్, నేను నా థర్డ్ ఇయర్ కంప్లీట్ అయింది సార్. అంటే ఇప్పుడు జిఆర్ఈ టోఫెల్ మంత్ లో రాస్తాను సార్. రైట్. ఓకే. అంటే I-20 అలా కరెక్ట్ గా అప్లై చేసి మంత్ లో జిఆర్ఈ రిజల్ట్స్ వచ్చేస్తే కరెక్ట్ గా సెప్టెంబర్ అక్టోబర్ లో టోఫెల్ కూడా రాస్తాను. రావచ్చు. నెక్స్ట్ ఇయర్ కి ఎలిజిబిలిటీ వస్తుంది తమ్ముడు. హలో సందీప్, నీకు నెక్స్ట్ ఇయర్ కి ఎలిజిబిలిటీ వస్తుంది. మీరు నెక్స్ట్ ఇయర్ కూడా ఎప్పుడు ఉంటుంది ఈ ప్రోగ్రామ్, ఏం భయపడక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు నీలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టారు. నువ్వేం ఆవేదన చెందక్కర్లేదు. నెక్స్ట్ ఇయర్ కూడా నువ్వు పెట్టుకోవచ్చు. అంటే చూడమా, ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మేము నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 400 స్టూడెంట్స్ పంపిద్దామని ప్లాన్ చేసాము. 400 స్టూడెంట్స్ ఇప్పుడు సెలెక్ట్ అయిపోతే ఇయర్కి ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతుంది. కానీ ఆ 400 స్టూడెంట్స్ అవ్వకపోతే మాత్రం స్ప్రింగ్ సీజన్కి జనవరి నుంచి ఇంకొక నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సీజన్ సంబంధించి మీరు అక్కడ అప్లై చేయొచ్చు. ఇప్పుడున్న అది మీరు నెక్స్ట్ ఒక 1 మంత్లో మీకు తర్వాత ఏ విధంగా బ్యాలెన్స్ ఇంకా ఫిలప్ అవ్వకపోతే మాత్రం దానికి సంబంధించిన నోటిఫికేషన్ మేము అరౌండ్ డిసెంబర్ టైంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. మరో కాలర్ ఉన్నారండి, తాడేపల్లిగూడ నుంచి మోహన్ రావు గారు. మోహన్ రావు గారు మాట్లాడండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. హలో. హలో, చెప్పండి మోహన్ రావు గారు. సార్, మా అబ్బాయి మామూలు యాక్చువల్ గా అంటే మొదటి నుంచి హైదరాబాద్ లో చదివాడు ఇంటర్మీడియట్ వరకు అమ్మమ్మ దగ్గర. అయితే ఆధార్ కార్డు ఇక్కడే ఉంది. ఇప్పుడు మీరు ఎంప్లాయీస్ తో పాటు బయట వాళ్ళకు కూడా ఇది 17th ఏదో మంత్ ఇచ్చారు కదా నేటివిటీ మార్చుకోవడానికి. అలా నేటివిటీ మార్చుకుంటే ఇప్పుడు ఈ కాపు ఈ 10 lakhs అవైలబిలిటీకి అవకాశం ఉందా? అంటే మీకు అక్కడ ఆధార్ కార్డు ఉంది. మీ అబ్బాయి అక్కడ ఆంధ్రాలో ఎన్ని సంవత్సరాలు చదువుకున్నాడు? ఆంధ్రాలో చదవలేదండి, ఇక్కడ మామూలు హైదరాబాద్ లోనే చదివాడు మొదటి నుంచి ఇంటర్మీడియట్ వరకు. ఇప్పుడైతే ఉక్రెయిన్ మామూలు MBBS కి వెళ్ళాలనుకుంటున్నాడు. అయితే ఆ రేషన్ మా పేరెంట్స్ మాత్రం మేము ఇక్కడే ఉంటున్నాం ఆంధ్రాలో. ఇప్పుడు ఏమన్నా నేటివిటీ మార్చుకొని ఎంప్లాయీస్ వాళ్ళకి ఇచ్చారు కదా అవకాశం, మీరు అట్లా ఏదన్నా ఇతను కూడా నేటివిటీ మార్చుకొని అవకాశం ఉంటుందా? మీరు అంటే ఆధార్ కార్డు మీ బాబు ఎక్కడ ఉందండి? హైదరాబాద్ లో ఉందండి. మీరు అప్లై చేయండి. అంటే యాక్చువల్గా మనం ఇచ్చిన జీవోలో ఇచ్చింది ఏంటంటే పేరెంట్స్ ఆంధ్రాలో ఉంటే కన్సిడర్ చేస్తామని ఇవ్వడం జరిగింది. కానీ ఆధార్ కార్డు ఇక్కడ ఉందంటున్నారు కాబట్టి ఆ స్టేట్ లెవెల్ సెలక్షన్ కమిటీలు దాని మీద నిర్ణయం తీసుకుంటామండి. అప్లై చేయించండి. చేయించిన తర్వాత దాని మీద నిర్ణయం చేయాలా, కన్సిడర్ చేయాలా వద్ద నిర్ణయం తీసుకుంటామండి. అదే ఈ విద్యా దీవెన, విద్యోన్నతి అనేటువంటి పథకాలకు సంబంధించి గ్రామ స్థాయి వరకు అవగాహన కల్పించడానికి కాపు కార్పొరేషన్ ఎట్లాంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టింది? అదే ఇప్పుడు మనకి ఓవరాల్గా MDO స్థాయి వరకు మనం MDO ఇవన్నీ ఈ సెలక్షన్స్ మా దగ్గర ఎకనామికలీ దీనికి డెవలప్మెంట్ కోసం MDO ఆఫీస్లోనే సెలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ కాపు కార్పొరేషన్ ద్వారా అప్లికేషన్స్ ఇది ప్రచారం ప్రస్తుతానికి అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మేము ఇంకొకటి కూడా చేస్తున్నాము. ఈ మధ్యకాలంలో ఒక పాంప్లెంట్ రిలీజ్ చేస్తాం మొత్తం అన్ని చోట్లకి, అన్ని గ్రామాలకి. ఇప్పుడు ఆ గ్రామాలన్నింటిలో కూడా ఇప్పుడు MDO కార్యాలయాల్లో ఉన్నటువంటి స్టాఫ్ ద్వారా వీళ్ళందరి ద్వారా తప్పనిసరిగా అందరికీ కూడా ఎక్కడెక్కడైతే కాపు, బలిజ, ఒంటరి తెలగ సోదరులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏదైతే ఈ రోజున మేము చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కాపు కార్పొరేషన్ ద్వారా చేపట్టినటువంటి ఒకటి ఆర్థికంగా మరి ఎదిగే దానికోసం ఒక కార్యక్రమం అయితే, ఆ తర్వాత పిల్లలకి అందరికి ఇంటర్మీడియట్ పైన చదివేటటువంటి వాళ్ళకి స్కాలర్షిప్ ఇచ్చేటటువంటి కార్యక్రమం ఒకటి, ఇప్పుడు ఈ రోజున మనం చర్చించుకునే అంశాలు విద్యోన్నతి పథకం ఒకటి, విదేశీ విద్య ఒకటి, అదేవిధంగా ఇంకా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అవి కూడా అది దీంట్లోనే భాగంగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా మనం ముందు రోజుల్లో తీసుకునేటువంటి కాపు భవన్స్ కానీ ఏదైతే ఈ రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ ద్వారా చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలన్నీ ఏమేం కాబడుతున్నాయో అవన్నీ కూడా ఒక పాంప్లెంట్ ఏర్పాటు చేసి ఆ పాంప్లెంట్ ద్వారా అన్ని గ్రామాలకి వెళ్లేదానికోసం మరి గ్రామాల్లో పంచాయతీ ఆఫీసుల్లో మరి ఫ్లెక్స్లు కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా మరి దీని మీద విస్తృత ప్రచారం తీసుకొచ్చి ఒక అవగాహన తీసుకురావాలన్నది కాపు కార్పొరేషన్ యొక్క ఉద్దేశం. మరో కాల్ తీసుకుందామండి. తెనాలి నుంచి స్వర్ణకుమారి గారు. హలో స్వర్ణకుమారి గారు.
సార్ నమస్తే అండి. నేను మా పాప అండి 2014 రాసిందండి సివిల్స్. చెప్పండి. ఫస్ట్ అటెంప్ట్ మెయిన్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళిందండి, సెలెక్ట్ అవ్వలేదు. 2015 బ్రేక్ తీసుకుందండి. ఇప్పుడు 2016 రాస్తుంది. ఆగస్టు 3న రిజల్ట్స్ ఉంది కదండి. ఇంకా అతను కోచింగ్ కి ఆల్రెడీ ఓన్ గా ప్రిపేర్ అవుతుందండి. ఒకసారి రాస్తుంది కదా, ఏమైనా బెనిఫిట్ ఉంటుందంటారా మాకు? మీరు అప్లై చేయమనండి. అప్లై చేయమంటారా? చేయమనండి, ఇస్తాము, కన్సిడర్ చేస్తాం. మళ్ళీ కోచింగ్కి పాప మళ్ళీ కోచింగ్ వెళ్ళాలనుకుంటే మాత్రం జూలై 1st వీక్ నుంచి ఈ కోచింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి అన్ని ఇన్స్టిట్యూట్స్లో. అప్లై చేయమనండి, కోచింగ్కి వెళ్ళొచ్చు. రైట్. అయితే సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు ముఖ్య ఉద్దేశాలతో కాపు సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. కాపు కార్పొరేషన్ ద్వారా యువత సమగ్ర అభివృద్ధికి ఈ 2 పథకాలని కాపు కార్పొరేషన్ అమలు చేస్తోంది. మరి కాపు యువత ఈ పథకాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి? కాపు యువత సంబంధించి అంటే ఇప్పుడైతే 2 స్కీమ్స్ లాంచ్ చేయడం జరిగిందండి. ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ స్కీమ్స్, ముఖ్యంగా యూత్కి ఉపయోగపడే స్కీమ్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది. ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ సుమారు ఒక 400 crores ఈ బడ్జెట్తో ఇప్పుడు లాంచ్ చేశాము. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద 2 lakhs యూనిట్ కాస్ట్తో 1 lakh సబ్సిడీ ఇస్తాము. 1 lakh బ్యాంక్ లోన్తో యూనిట్ పెట్టుకోవచ్చు. అది కాకుండా యూత్ కోసం ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రాము, ముఖ్యంగా ఈ కాపు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఇండస్ట్రియలిస్ట్గా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో, ఎంటర్ప్రెనర్స్గా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఒక MSME పాలసీ స్కీమ్ ఒకటి తీసుకురావడం జరిగిందండి. దీంట్లో అంటే ఒక 3 నుంచి 3 to 5 members గ్రూప్గా ఫామ్ అయ్యి MSME యూనిట్ స్టార్ట్ చేస్తే వారికి 10 lakhs సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ పార్ట్ బ్యాంక్ లోన్, అంటే మినిమం ప్రాజెక్ట్ కాస్ట్, యూనిట్ కాస్ట్ 25 lakhs ఉండాలండి. ఉంటే వాళ్ళకి కావాల్సిన గైడెన్స్, మెంటర్షిప్ అంతా కూడా కాపు కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇండస్ట్రియలిస్ట్గా డెవలప్ అవ్వడానికి అన్ని విధాల సహకారం అందిస్తాము. ఈ స్కీమ్ కూడా ఇప్పుడు లాంచ్ అవుతుందండి. ఇది కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఒకటి చేస్తున్నామండి. అది నెక్స్ట్ మంత్ జూలైలో లాంచ్ అవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సంబంధించి ప్లేస్మెంట్ గ్యారంటీ ట్రైనింగ్స్ ఇది ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా డిగ్రీ స్టూడెంట్స్, తర్వాత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, చాలా మంది ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి జాబ్స్ లేకుండా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మన ఇండియాలో బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ని ఎంపానల్ చేయడం జరిగింది. ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ ట్రైనింగ్ కోర్సువి కూడా హై ఎండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళు ఎంపానల్ చేయడం జరిగింది. జూలైలో లాంచ్ చేస్తామండి. ఈ ట్రైనింగ్స్లో పార్టిసిపేట్ చేస్తే కంపల్సరీగా ప్లేస్మెంట్ ఇచ్చేటట్టు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇంకో మరో కాల్ తీసుకుందామండి. నరసరావుపేట నుంచి గోవిందరాజు గారు. గోవిందరాజు గారు నమస్కారం, చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి. ఇప్పుడు సివిల్ శిక్షణ ఉంది కదండి, దానికి డైరెక్ట్ గా నెట్ లోకి వెళ్ళి అప్లై చేయటమేనండి, లేకపోతే ఏమన్నా ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకురావాలండి? మీరు ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్, ఇన్స్ట్రక్షన్ టు ఫిల్ అప్ ద అప్లికేషన్ ఉంటుంది. అందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఏమేమి మీ దగ్గర రెడీగా పెట్టుకోవాలి అనేది అందులో ఉంటాయి. దాని ప్రకారం మీరు రెడీగా పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. రైట్. అంటే ఎంతో మంది కాపు విద్యార్థులు టెక్నికల్ కోర్సులు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం వేచి చూస్తూ ఉంటారు. మరి వారికి స్కిల్ డెవలప్మెంట్ కోసం కాపు కార్పొరేషన్ ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయబోతోంది? ఇది ఇప్పుడు ఇంత ముందు అనుకున్నట్టుగా మనం ఈ రాష్ట్రంలో చాలా మంది ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి పిల్లలు కానీ, గ్రాడ్యుయేషన్ చదువుకున్నటువంటి పిల్లలు కానీ ఉద్యోగ అవకాశాలు లేక మరి అలా ఉంటా ఉన్నారు. ఓ పక్కన ఏదైతే కంపెనీస్ వీళ్ళని ఉద్యోగాల కోసం పిలుస్తూ ఉందో వాళ్ళకి కావాల్సినటువంటి లెవెల్లో వీళ్ళ దగ్గర మరి వాళ్ళకి ఆ అర్హతలు వీళ్ళ దగ్గర లేవు. అందుకే మేము ఏం చేస్తా ఉన్నామంటే ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏదైతే ఈ కోచింగ్ సెంటర్స్ ఏదైతే పెద్ద మంచి ఒక ప్లేస్మెంట్ గ్యారంటీ ఇచ్చేటటువంటి వాళ్ళని కొంతమందిని మేము సెలెక్ట్ చేయటం జరిగింది. దాంట్లో ఈ విద్యార్థులు అంటే మేము సెలెక్ట్ చేసిన దాంట్లోనే వాళ్ళు చేరక్కర్లేదు. మేము వీళ్ళైతే ప్లేస్మెంట్ గ్యారంటీ ఇచ్చేవాళ్ళు కొంతమందిని మా దగ్గరికి ఇప్పటికి వాళ్ళు మా దగ్గర మా నోటీసులో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా ఎవరైతే ఒక కంపెనీ ఉంటుంది ఆ కంపెనీకి కావలసినటువంటి అర్హత సాధించే దానికోసం కొన్ని కోర్సులు చేయాల్సి వస్తుంది ఆ విద్యార్థి. అందుకోసం ఆ కోర్సులన్నీ కూడా మరి వీళ్ళు ఈ కంపెనీస్ చేయించుతాయి, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ చేసి ఆ కంపెనీకి కావలసినటువంటి అర్హత తర్ఫీదు ఇచ్చే దిశగా వీళ్ళందరూ కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇస్తే అప్పుడు ఈ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వచ్చే దిశగా కాపు కార్పొరేషన్ ఈ కార్యక్రమాన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. మరో కాల్ తీసుకుందాం. ఒంగోలు నుంచి కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు అడగండి, మీ ప్రశ్న ఏంటి? నమస్తే, చెప్పండి మీ ప్రశ్న అడగండి. కళ్యాణ్ గారు చెప్పండి. అయితే మొత్తం మీద
యువతని అన్ని విధాలుగా తీర్చిదిద్దడానికి యువత సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కాపు కార్పొరేషన్ ముందడుగు వేస్తోంది. మరి ఈ విషయంలో యువత ఎలాంటి అవగాహన కల్పించాలి? ముఖ్యంగా టెక్నికల్ కోర్సుల విషయంలో కానివ్వండి, వృత్తి నైపుణ్యాలు పెంచుకునే విషయంలో కానివ్వండి, యువత ఎలాంటి మార్గదర్శకాలను పాటించాలి? ఈ రాష్ట్రంలో ఇతర దేశాలతో పోల్చి చూస్తే ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ యువత మరి సగభాగం పైన ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో యువత యొక్క ప్రధానమైన భూమిక పోషించాల్సిన పరిస్థితి యువత మీద కూడా ఉంది. అందుకోసం ఏంటంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ ఆర్థిక అసమానతను తొలగించే దానికోసం ఈ రోజున కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, ఈ రకంగా అన్ని కార్పొరేషన్లు కూడా పెట్టి వీళ్ళని ఆర్థిక అసమానతలు తొలగించాలన్న ఉద్దేశంతో ఏదైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో ఒకటి ఇండస్ట్రీస్ పెట్టించాలన్న ఉద్దేశంతో ఈ రోజున బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ కాపు కార్పొరేషన్ ద్వారా కానీ ఒక మరి 25 లక్షల వరకు వాళ్ళకి ఇండస్ట్రీస్ పెట్టుకుంటే దానికోసం బ్యాంకు నుంచి 15 లక్షలు 10 లక్షలు మరి ఈ కార్పొరేషన్ ద్వారా ఇప్పించేటటువంటి కార్యక్రమాన్ని ఆయన ప్రోత్సహిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. అందుకోసం ఏంటంటే ఎవరైతే చదువుకున్న ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఉన్నారో వాళ్ళు ఉద్యోగ అవకాశాల కోసమే చూడుకోకుండా కొంతమంది మరి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పరిశ్రమలను పెట్టుకునే దానికోసం దానికి కూడా మరి పరిశ్రమలు పెట్టుకోవడానికి కూడా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మరి నూతన పారిశ్రామిక విధానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది వారి వారి ఇంట్రెస్ట్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి మరి అనుబంధంగా కొన్ని ఇండస్ట్రీస్ అవసరం ఉంది. ఆ అనుబంధంగా ఇండస్ట్రీస్ పెట్టుకుంటే మరి వారికి 3, 4, 5 గ్రూప్గా పెట్టుకుంటే దాంట్లో ఇంకో 10 మందో 15 మందో మరి పనిచేసే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఈ రకంగా ఈ రాష్ట్రంలో మరి యువతను ప్రోత్సహించి కొంతమందిని ఇండస్ట్రియలిస్టుగా తయారు చేయటం, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా ఏదైతే కంపెనీకి అవసరం ఉందో ఆ కంపెనీకి అవసరం వచ్చే విద్యను వీళ్ళకి చేయించి మనం ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా వాళ్ళకి మరి ఉద్యోగాలు ఇప్పించే దిశగా మరి వెళ్తా ఉన్నారు. కాబట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో యువత కోసం చేసినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా వాళ్ళ భాగస్వాములు అయ్యి మరి ఈ కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు కూడా మరి తెలుసుకుని మరి దాన్ని ఉపయోగించుకుని ఈ రాష్ట్ర అభివృద్ధిలో యువత కూడా ప్రధాన భూమిక పోషించాలన్నది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. మరో కాల్ తీసుకుందాం. గుంటూరు నుంచి శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు. చెప్పండి సార్. నమస్తే. నమస్తే, చెప్పండి మీ ప్రశ్న అడగండి. సార్ సార్తో మాట్లాడదామని చేశాము. చెప్పండి, లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. ఇప్పుడు కాల్ కట్. హలో శ్రీనివాస్ గారు, మీ వాయిస్ వినపడుతుంది, చెప్పండి. వినపడుతుంది సార్. నమస్తే సార్. నమస్కారం సార్ గారికి. సార్ మన చంద్రబాబు గారు మన కాపులకి సపోర్ట్ చేస్తారు అని మీరు ఏదో చెప్తున్నారు. రైట్, చెప్పండి. అయితే అమరేంద్ర గారు, ముఖ్యంగా చంద్రబాబు గారు ఇక్కడ ఉన్న కాపులకి ఏం సపోర్ట్ చేయట్లేదండి. మీరు ఎన్ఆర్ఐలకి అబ్రాడ్లకి సివిల్స్ చేస్తారని ఎలా అనుకుంటున్నారండి? ఇక ఇప్పుడు తమ్ముడు నేను విజయవాడలో ఉంటాను. ఇప్పుడు మీరు అడిగేది ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఇప్పుడు విద్యోన్నతి పథకం కింద చదువుకునే పిల్లలకి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించాలనే ఒక కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా విదేశాలకు వెళ్లేది ఈ ఎదురుగుండా కనపడతా ఉన్నది. ఈ విషయాల మీద ఎవరన్నా అవగాహన లేని వాళ్ళు తెలుసుకుని మరి వాళ్ళందరూ ఉపయోగించుకునే కార్యక్రమాన్ని ఈ రోజున ఈటీవీ వారు చక్కటి కార్యక్రమాన్ని వాళ్ళ విలువైన సమయాన్ని మనకు కేటాయించి మన కాపుల కోసం బలిజల కోసం మరి ఈ రకమైన కార్యక్రమాన్ని కేటాయించారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకునే కార్యక్రమం చూడండి. మిగతా విషయాలన్నీ కూడా నేను ఎదురుగుండా మీ గుంటూరు దగ్గరే ఉంటాను, విజయవాడలో ఎప్పుడు ఉంటాను. మీరందరూ కూడా మీరు అడిగే విషయాలన్నీ కూడా మనం కలిసి మాట్లాడుకుందాం. రైట్. కాపు యువతకు చేయూత అనే అంశానికి సంబంధించిన ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఇది. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. నమస్కారం.